Thank you, sir. The various dignitaries who are sitting here on the stage, dear audience, and the organizers of TRC. First of all, I thank you all for inviting me for this program. నా తెలుగు అంత మంచిగా లేదండి. నేను గోల్కొండలో పుట్టి పెరిగినోన్ని, సో ఐ విల్ స్టిల్ ట్రై. So I will try to mix up all the three languages, and I'll try to convey what is there in my heart for you all. If I compare कर सकती है, ना ही मेरा तजुर्बा आपसे कोई तुलना कर सकता है. फिर भी मुझे एक अवकाश दिया गया आपके सामने आने का, उसके लिए मैं आपका शुक्रगुजार हूँ. As you know, my name is Syed Arif. గోల్కొండలో నాది ఒక చిన్న స్కూల్ ఉంది. దాదాపు 91 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి, స్కూల్ టీచింగ్లలో. సో చదువు లైక్ అలాంగ్ విత్ ద స్టడీస్ ఐ స్టార్టెడ్ టీచింగ్. ఐ గాట్ ఏ గుడ్ ఛాన్స్. ఒక సంవత్సరం మాల్దీవ్స్లో గవర్నమెంట్ టీచర్ లాగా పనిచేశాను. ఒక 3 సంవత్సరాలు అమెరికాలో గవర్నమెంట్ టీచర్ లాగా పనిచేశాను. మరి కెనడాలో కొద్దిగా అక్కడ ఈ కరికులం గురించి కొద్దిగా నేర్చుకున్నాను. ఈ మధ్య లాస్ట్ సమ్మర్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూకే వెళ్ళే అవకాశం కూడా దొరికింది. ఆ యూనివర్సిటీ అంత పెద్దగా ఎందుకు అయింది, లైక్ వాట్ ఈస్ ద సీక్రెట్స్ బిహైండ్ ఇట్ అనేది కూడా కొద్దిగా నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. అన్వర్ ఖాన్ సాబ్ గారు ఐటా మెంబరు లైక్ లాస్ట్ ఎస్టర్డే ఈవినింగ్ నాకు కాల్ చేసి ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఉంది సార్, మీరు వెళ్ళగలుగుతారంటే అది నాకు సౌభాగ్యంలాగా అనిపించింది. దేర్ ఫర్ ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. కరిక్యులం తెలంగాణ కొరకు కరిక్యులం ఎట్లా ఉండాలి, ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వాట్ హ్యాస్ టు బి కవర్డ్. నేనేం అనుకుంటానంటే లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రాబ్లం పుట్టిందంటే దానికి ఒక సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంది అనేది దానికి తగ్గేటట్టుగా నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆ నాలెడ్జ్ తెచ్చేది ఎడ్యుకేషను. సో తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత దేర్ మైట్ బి థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ ఎవ్రీ ప్రాబ్లమ్ బిలీవ్ మీ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఆ థౌజండ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మంచి ఎడ్యుకేషన్ ఒకవేళ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటే దెన్ వి విల్ బి సక్సెస్ఫుల్. ఇట్ మే నాట్ బి ఇన్స్టెంట్లీ, బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ వి విల్ బి సక్సెస్ఫుల్. So how important this topic is. Man without education like a dead body without a soul. ఇస్లాంలో అల్లా ఫస్ట్ టైం మెసెంజర్ని ప్రవక్త ప్రాఫెట్ మొహమ్మద్ దగ్గర పంపించినప్పుడు ఫస్ట్ వాడిన పదం ఇది, ఎడ్యుకేషన్. ఇఖ్రా అన్నాడు, అంటే రీడ్, చదువుకో. 3 సార్లు చెప్పాడు, చదువుకో చదువుకో చదువుకో. ఎందుకంటే 3 సార్లు ఎందుకు చెప్పిండు అంటే దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ వర్డ్ వేరేది లేదు. చదువు కన్నా ఇంపార్టెంట్ వర్డ్ వేరేది లేదు. మీకు తెలిసి ఉంటుంది, ప్రవక్త మొహమ్మద్ ఏ స్కూల్కి వెళ్ళలే, ఎక్కడ చదువుకోలే. అప్పుడు 42 ఇయర్స్ దాదాపు ఆయన వయసు. ఆ టైంలో ఆ వర్డ్ వచ్చింది, ఇఖ్రా, చదువుకో. అంటే ఆలోచించండి ఇప్పుడు ఎంత అవసరం ఎడ్యుకేషను. ఆ ఎడ్యుకేషన్కి బ్యాక్ బోన్ వచ్చేసి మన కరికులము. సో మనం ఇక్కడ ప్రస్తుతం డిస్కస్ చేసే టాపిక్, దేర్ కుడ్ బి నథింగ్ ఎల్స్ విచ్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దిస్ టాపిక్ ఆఫ్టర్ ద సెపరేషన్ ఆఫ్ తెలంగాణ, ఐ షుడ్ సే. సో ఒక కరిక్యులం తయారు చేయాలంటే మనం జనరల్ వి సీ 3 థింగ్స్. The 3 most important things what we need to frame the curriculum. I'm sorry, like I'm going specifically there. So first is our objectives. Objective enduko, what is the objective? Then second is content, third is learning experience. ఈ మూడిట్లో ఫస్ట్ థర్డ్ వదిలిపెట్టేస్తాం బికాస్ దే ఆర్ ఆల్వేస్ స్టాండర్డైజ్డ్. ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, దాని గురించి నేను ఐ విల్ టెల్ యూ. సో మధ్యలో ఉన్నది కంటెంట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. 16th centuryలో డిస్కవర్ అయిన వర్డ్, లాటిన్ వర్డ్ కరికులం.
అంటే ఫ్లో రన్ గో హెడ్ కరికులం. దాన్ని 18th century 1860లో బ్రిటిషర్స్ ఇంగ్లీష్ వాళ్ళు వాడుకున్నారు తర్వాత ఆ పదాన్ని. అప్పుడు వచ్చేసి జస్ట్ యూనివర్సిటీస్ వరకే దానికి పెట్టినమాట. దట్ టు మ్యామ్ చెప్పినట్లు ద ఎడ్యుకేషన్ వాజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ మెన్. రీసెంట్లీ వెన్ ఐ విజిటెడ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్, 14th century కాలేజెస్ ఉన్నాయి అక్కడ, బట్ విమెన్స్ వర్ నాట్ అట్ ఆల్ అలౌడ్ టు ఈవెన్ గెట్ ఇన్ సైడ్ టు దోస్ బిల్డింగ్స్. Thanks, we are having now equal opportunities at least. So, ఒక కంటెంట్ సెలెక్ట్ చేయడానికి దేర్ ఆర్ సమ్ క్రైటీరియాస్. ఆ క్రైటీరియాస్ని చూసి మనం ఒక కంటెంట్ని డిసైడ్ చేస్తాం. లైక్ సెల్ఫ్ సఫిషియెంటీ ఉండాలి, సిగ్నిఫికెన్స్ ఉండాలి, వ్యాలిడిటీ ఉండాలి, యూటిలిటీ, లెర్నింగ్ ఎబిలిటీ, ఫీజిబిలిటీ అన్నీ ఉండాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇందులో ఉండాల్సినది మన వాల్యూస్, ఎథిక్స్, अखलाकियात, जैसे सर अभी कह रहे थे. These are the most important things. So when we start writing the curriculum, first we need to see what is the current positions of the kids who are going to school in our area. Then what are the things they need actually for their self development or self sustainability in future. దానికి మళ్ళీ ఒక తగ్గేటట్లుగా ఫ్లో ఉండాలి. See, generally when we study the things, how we go. Geography చెప్తున్నాం అనుకోండి, ఇది వరల్డ్ మ్యాప్ లేకపోతే ఇది ఏషియా మ్యాప్ అని చెప్పేస్తాం. దానికి మస్ట్ దెన్ స్పెసిఫిక్గా ఒక పాయింట్ని తెస్తాం, ఇది ఏషియాలో, ఇది ఇండియా, ఇప్పుడు దీని గురించి చెప్తాం. దెన్ వీ గో టు ద మైక్రో లెవెల్స్ ఆఫ్ దాట్, ఇండక్టివ్ మెథడ్స్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ అంటాం. జనరల్ టు స్పెసిఫిక్, స్పెసిఫిక్స్ టు జనరల్. ఆ ఫ్లో అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి కంటెంట్ల కరికులంలో. Then only the kids can understand. Most of the times we might be seeing students in the class who are sitting and they don't know what's going on. ఏదో లోకల్లో కూర్చొని ఉంటారు, సార్ అర్థమైందా, అర్థమైంది సార్ అంతే. ద ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడే లైక్ విత్తనం ముందా చెట్టు ముందా అని వచ్చింది. సో మన బిఎడ్ కాలేజెస్ ఉన్నాయి సార్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సి నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ దే హ్యావ్. ఒక బిఎడ్ కోర్సు, దాని ఇంపార్టెన్స్ ఏంది? దే ఆర్ క్రియేటింగ్ ద సొసైటీ, దే ఆర్ క్రియేటింగ్ ద టీచర్స్. మళ్ళీ వాళ్ళ చేతులలో థౌజండ్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇన్ 1 year హౌ మెనీ హార్సెస్ దే విల్ రన్? కెన్ యూ జస్ట్ ఇమాజిన్? ఒక క్లాస్లో 40 మంది ఉంటే ఇట్ ఈస్ లైక్ హోల్డింగ్ ద రోప్స్ ఆఫ్ 40 horses టుగెదర్. ఒక్కొంది బ్రెయిన్ టీవీ కాడ పోతుంది, ఒక్కొంది బ్రెయిన్ బయట ఏమవుతుంది, ఒక్కొంది బ్రెయిన్ ఇంట్లో దావతుంది, ఒక్కొంది. సో దే హ్యావ్ 40 different minds running in 40 different directions in the classroom. ఆ 40 different directionsలో వెళ్ళే బ్రెయిన్స్ని ఒక్క at one particular point they have to hold. Just imagine ఆ టీచర్లో ఎంత క్యాలిబర్ ఉండాలి అప్పుడు. అటువంటి టీచర్లు మన బిఎడ్ కాలేజ్లో సీ హౌ మెనీ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ దే ఆర్ గెటింగ్ తయారు చేస్తున్నాము. హౌ ఇస్ ద క్రైటీరియా? స్పెషలీ దేర్ ఇస్ ఎ బిగ్ నీడ్ ఆఫ్టర్ ద సెపరేషన్ ఆఫ్ తెలంగాణ. దెర్ ఇస్ ఎ బిగ్ నీడ్ దట్ వీ షుడ్ పుట్ దిస్ చెక్ ఆన్ అవర్ బిఎడ్ కాలేజెస్. ఇంజనీర్లని తయారు చేస్తున్నారు కదా వీళ్ళే, డాక్టర్లని తయారు చేస్తున్నారు కదా వీళ్ళే, లాయర్లని తయారు చేస్తున్నారు కదా వీళ్ళే ఒకవేళ తయారు కాకపోతే వాట్ దే కెన్ డూ? ద మోల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ రెడీ. हम जैसे कहते हैं कि टीचर एक सांचा होता है, सांचा, उसमें आप जो भी धातु डालो वैसा तैयार हो जाएगा. द मोल्ड, उसमें आप कांच का शीरा डालो कांच बन जाएगी, लोहा डालो लोहे का बनकर आ जाएगा, सोना डालो सोने का बन गया. तो निखार देने वाला सांचा टीचर होता है. अगर अपना सांचा ही तैयार नहीं है, सांचा ही ठीक से नहीं है, तो हाउ कैन यू एक्सपेक्ट दैट ए गुड प्रोडक्ट विल कम इन फ्यूचर? So we need that thing. So first we need to put a good check mark on these B.Ed colleges which are running in our area. Are they following the specific rules? Is that curriculum updated? For me, like let me tell you, I was shocked. CC pattern వచ్చిందండి, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ నడుస్తుంది. CC pattern థ్యాంక్స్ టు కపిల్ సిబల్. సో మనం B.Ed కాలేజ్లో ప్రస్తుతం నేర్పించే లెసన్ ప్లాన్స్ ఎంతవరకు ఆ CC ప్యాటర్న్ మీద ఫిక్స్ అవుతున్నాయి, ఎంతవరకు తగ్గేటట్లు ఉన్నాయి? వాట్ పర్సంటేజ్? సో డోంట్ వి థింక్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. తప్పు చేస్తున్నామా లేదా? అక్కడ మార్పు రావాలన్నా వద్దా?
every year thousands of teachers are coming out with some outdated things which are not at all matching. They don't have any innovative ideas. ప్రతి లెసన్ ప్లాన్ చూడండి, క్లాస్ రూమ్కి తగ్గేటట్లుగానే లెసన్ ప్లాన్స్ మాకు కనిపిస్తాయి, కానీ పిల్లల్ని బయటికి తీసుకుపోయి అక్కడ చెట్ల కాడ నేర్పించడం కానీ, బయట లైక్ సోయింగ్ ద వాటర్ రిసోర్సెస్, ఇటువంటి లెసన్ ప్లాన్స్ ఎన్ని కాలేజీలో నేర్పిస్తున్నారు? సో వి నీడ్, దేర్ ఈస్ ఎ బిగ్ నీడ్ ఆఫ్ ద చేంజ్. అటెండెన్స్ అనేది, వాళ్ళ స్టూడెంట్స్ అటెండెన్స్ ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళ రికార్డ్స్ ఎట్లా తెరుతున్నాయి, వాళ్ళకి ఏ స్కూల్లో వాళ్ళకి ట్రైనింగ్కి పంపిస్తున్నారు? సో డూ దే నీడ్ ఎనీ డిఫరెన్సెస్? ఒకటే స్కూల్ చాలా, లేకపోతే డిఫరెంట్ పరిసరాలు ఉన్న పరిస్థితులు ఉన్న వేరే 2 స్కూల్ 3 స్కూల్స్ అవసరమా ట్రైనింగ్కి? సో దెర్ ఈస్ ఎ బిగ్ నీడ్. దెన్ కమింగ్ టు ద బుక్స్ థింగ్ కొద్దిగా మిక్సప్ అయ్యిందండి. సో డెఫినెట్లీ వీ నీడ్ ఎ బిగ్ చేంజ్ ఈవెన్ ఇన్ ద కరికులం ఆఫ్ ద స్కూల్స్. మనకు ఫస్ట్ మన చుట్టూ ఉన్న లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో మన లాంగ్వేజ్లో మన పోయిట్స్, తెలంగాణకి సంబంధించిన పోయిట్స్, ఇక్కడికి సంబంధించిన రైటర్స్, వాళ్ళు రాసిన గేయాలు, అది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. దెన్ వీ క్యాన్ మూవ్ సెకండ్ స్టెప్, వీ కెన్ లెర్న్. సో ఆర్ ఎస్ బ్లెండ్ ఇట్, మిక్సప్ చేసి కంపారిజన్ చేస్తుండు. జస్ట్ డోంట్ సే స్పెసిఫికలీ అబౌట్ దిస్, యూ కెన్ జస్ట్ కంపేర్. లైక్ ఒక కంట్రీ జాగ్రఫీ వేరే కంట్రీకి ఎట్లా కంపేర్ చేస్తామో అట్లే తెలంగాణ స్టేట్కి సంబంధించిన నదులు అన్నారు, లైక్ ద రివర్స్, ద అగ్రికల్చరల్ జోన్స్, ద మినరల్ జోన్స్, ద కోల్ జోన్స్, ద రైల్వే ట్రాక్స్, ఇవి అన్నీ నేర్పిస్తూ లైక్ వీ కెన్ ఈవెన్ కంపేర్ విత్ అదర్ రీజన్స్. ఒక కంపారిటివ్ స్టడీ దానికి వస్తే ఇంకా బాగుంటుంది. హిస్టరీ ఉంది సార్, నిజామ్స్ గురించి అన్నారు. లైక్ దిర్ ఇస్ సో మెనీ థింగ్స్ టు బి లెర్న్. వీఆర్ మిస్సింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ బుక్స్ which are supposed to be learned. Educational development, women's role in the education, medicines development, technology development, transportation development, ivi anni ravala. All these things should come, and the sacrifices which are done by the people, students movement, political movement, ivi anni ravale in history. Students should know all these things. Sports, like okappudu unna importance mana telanganalo aa sports ki mottham poyindi almost. There is of course, but in very few pockets. ఆలియా కాలేజ్, జూనియర్ కాలేజ్, ఒక నిజాం కాలేజ్ ఒక టైంలో చూడండి, లైక్ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ సూపర్ స్పోర్ట్స్ మెన్స్. నో వాట్స్ హ్యాపెనింగ్? దర్ సో మెనీ కాలేజెస్. సో మన కరిక్యులంలో స్పోర్ట్స్కి తగ్గేటట్లుగా స్పెసిఫిక్గా దే షుడ్ బి పర్ఫెక్ట్ నీడ్, ఇది ఉంచాలి. స్పోర్ట్స్ పీరియడ్ అనేది కంపల్సరీ, మ్యాండేటరీ, ఈవెన్ ఫర్ ప్రైవేట్ స్కూల్స్. పీటీ సార్ కంపల్సరీ, మ్యాండేటరీ. దానికి చెక్ మళ్ళీ జస్ట్ చెప్తే కాదు, దానికి మళ్ళీ లైక్ దే షుడ్ బి సంబడి టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దోస్ వెదర్ దోస్ థింగ్స్ ఆర్ డన్ ఆర్ నాట్ ఇన్ ద స్కూల్స్. ఇన్ ద సేమ్ వే ఎకనామిక్స్ చెప్తాం సార్. వై సో మెనీ కంట్రీస్ రిసెషన్ అంటున్నాము. ఇఫ్ యూ సీ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద రిసెషన్, సమ్వేర్ దిస్ ఇంట్రెస్ట్, compound interest, credit card systems, bond, paper based certified goods. Okay, ఇప్పుడు నా దగ్గర లైక్ if I have 10 grams of gold I am giving to you, that's a different issue. If I am saying this is the paper which has equal value of 10 grams of paper and let us do business on this, ఎక్కడికి పోతాం మనం? మెటీరియల్ ఉంటే దాని ఎకనామిక్స్, ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఇష్యూ. Non-materialistic, only on the paper based, this need to be. See, pillalki danki we need to teach them. See what the loss you may get finally, who will be benefited with this credit card system. हमारे यहाँ कहते हैं जितनी चादर उतने पैर, वो सिखाओ पहले, वो सिखाओ पहले. It's not important like you are earning 70,000 80,000 salary in a corporate or what. It's important like how good you are there in using that money for your self happiness, to make yourself happy. How good? So oka chapter, oka topic idi ravali. Let them know like how good it will be if you go for interest free banking systems. Enta baguntadi appudu. So or else at least avoid those kind of things anedi. Then it was a very good thing sir has ignited my brain for that. Humanities మెల్లమెల్లగా మొత్తానికి తీసేస్తున్నారు. ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ హ్యూమానిటీ విల్ లీడ్ టు కరప్షన్. దట్స్ ఇట్.
You can produce doctors, you can produce engineers, you can produce lawyers, you can produce anybody you like. But imagine without humanities, they all will be corrupt. So స్కూల్లోనే స్కూల్ కరిక్యులంలో హ్యూమానిటీస్ గురించి, మోరల్స్ గురించి, లైక్ దే షుడ్ బి ఎ సపరేట్ సబ్జెక్ట్, ఆర్ ఎల్స్ ఇట్ షుడ్ కమ్ లైక్ ఎ సపరేట్, లైక్ జోగ్రఫీ, ఎకనామిక్స్ ఎట్లా చదువుతున్నామో అట్లే దాంట్లో హ్యూమానిటీస్ గురించి కూడా అడాప్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో లైక్ ఈవెన్ లైక్ ద బ్యాकग्राउंड ऑफ आवर स्टूडेंट्स. थैंक यू मैम फॉर सेइंग दैट. ये जो शराब का जो मैम ने कहा, मैंने इसको बहुत करीब से देखा है. जिस एरिया में मैं पढ़ाता हूँ, जहाँ पर मैं रहता हूँ, जो माहौल हम देखते हैं, मैंने इसको बहुत करीब से देखा है. एक बाप जो सारा दिन ऑटो चलाने जाता है, जिसके घर में 2-3 बच्चे हैं, वो स्कूल जाते हैं और शाम तक अपने वालिद के वापस आने का इंतज़ार करते हैं. दिस आर नॉट स्टोरीज, दिस आर रियल फैक्ट्स. शाम में वो बाप आता है, उसको खुद की सुध नहीं है कि उसका पैर कहाँ है, उसका कपड़े कहाँ है, उसका जूता कहाँ है. बहुत पिया हुआ है. और ये बच्चे और माँ जो इंतजार कर रहे हैं कि बाप घर पर आएगा, कुछ खाने को लाएगा तो मैं कुछ बनाऊंगी, बच्चों को खिलाऊंगी, और वो खाली हाथ आता है क्योंकि जितना कमाया था पूरा दारू में उड़ा डाला. घर में घुसता है, पहले अपनी पत्नी से पूछता है, बीवी से पूछता है कि क्या क्या है, परोसो, लाइक सर्व मी, क्या बनाया है. ये पहले ही इंतजार कर रही थी. ये कहती घर में तो कुछ नहीं है, और वो चल्ला उठता है, उसको पकड़ता है, मारता है, बाल खींचता है, रोड पर लाता है, सबके सामने रोड के ऊपर पिटाई कर देता है. बस्ती वाले लोग आते हैं, छुड़ाते हैं, और ये मासूम बच्चे ये सब जो देख रहे हैं, वो रोते एक कोने में खड़े हैं. बस ये चीज हमको उतना दुख नहीं देती. मैं बताता हूं इसके आगे क्या होता है. दूसरे दिन जब ये मासूम बच्चे स्कूल में आते हैं तो टीचर अपनी छड़ी लेकर उनकी पिटाई करती है कि क्यों होमवर्क नहीं किया. इस स्टोरी के जरिए मैं आपकी नजर एक बहुत इंपॉर्टेंट पहलू पर डालना चाहता हूं. वो है सोशल एनवायरनमेंट ऑफ द हाउस. नंबर 1 रैंकिंग्स पर है हमारे डिस्ट्रिक्ट शराबखोरी में. उससे होने वाला नुकसान उससे होने वाले फायदे से ज्यादा हमारा खर्चा कराता है. उससे होने वाले फायदे से ज्यादा हमारा खर्चा करा. जो शराबखोरी, जो शराब की दुकानों से हमको जो इनकम आती है, उससे ज्यादा खर्चा वहां पे हमारा दूसरे एंगल में हमारा हो रहा है. सो वी नीड टू सी कि हम बहुत बड़ी जरूरत है अभी इस चीज के ऊपर नजर डालने की. वो सोशल एनवायरनमेंट हमको सुरक्षित करना है, बच्चों को सेफ्टी देना है. हमको ऐसे टीचर्स चाहिए जो बच्चों को पास बुलाएं, उसे दुलार करे कि मुझे क्या बेटा क्यों होमवर्क नहीं कर पाए, वो बच्ची का दुखड़ा सुने कि क्या रीजन हो गया था, फिर उसके कुछ ऑल्टरनेट्स निकालें, एक आधा घंटा समय ज्यादा दें. सोशल इश्यूज आर लाइक देयर आर टू मेनी, so we need those kind of things to have a look on those things. Yes sir. Next thing is, मैं अक्सर कहता हूँ टीचर्स जो हैं like they are still on this traditional methods of chalk and talk. The way the world's technology is growing, we need to go parallelly with that. इसरो मार्स में जाने की बात कर रहा है और हमारे स्टूडेंट्स कहाँ पर है, वो भी तो चाहिए. We need even that. We need to preserve our culture at the same time. We need to be updated in our technology. अक्सर मैं कहता हूँ ताजे टीचर और बासी टीचर. जो टीचर पूरा अपडेटेड है, बच्चों को खुश कर सकता है, इनोवेटिव आइडियाज ला सकता है, वो हो गया ताजा टीचर. एंड दोज टीचर हु कैन नॉट डू ऑल दिस थिंग्स, वो मेरी नजर में बासी टीचर. इवन स्टूडेंट्स जज दीज थिंग्स. एंड आई विल कंक्लूड by saying couple of things. कि गवर्नमेंट स्कूल्स, we need the government schools which can run parallelly, which can fight with this kind of corporate systems. वहां पर जहां पर हमारे बच्चे जा सकते हैं, वहां पर फ्री एजुकेशन ले सकते हैं, ताकि हमारा जो ड्रॉप आउट्स हैं वो कम हो जाए. यूएस में 2 एरियाज में एग्जाम्पल देता हूं. इससे पहले मैंने और एक एमएलए सर को भी इसका एग्जाम्पल देते हुए सुना था. रिजलैंड
is the school where I used to teach, and Beaufort is the area where I used to live. ఈ రెండు జోన్స్కి మధ్యలో ఒక రోడ్ ఉంది. ఒక రోడ్ ఇవతల రిజ్లాండ్, రోడ్ అవతల బ్యూఫోర్ట్. రోడ్ ఇవతల వచ్చేసి రిజ్లాండ్, ల్యాండ్ వాల్యూ చాలా తక్కువ, ఒక $100 per square yard అనుకోండి. అదే ఇటు దిక్కు 10 times more, $1,000 per square yard. ఒక్కటే రోడ్ మధ్యలో ఉంది, వేరే పరిసరాలని సేమ్. ఐ వాస్ షాక్డ్. ఇట్లా ఎందుకంటే రోడ్ అవతల వచ్చేసి రిజ్లాండ్ స్కూల్ కిందనే వస్తుంది. ఆ స్కూల్ అంతా మంచిది లేదు. రోడ్ ఇవతల బ్యూఫోర్ట్, వీళ్ళకున్న హై స్కూల్ చాలా మంచిది, వెరీ గుడ్ స్కూల్. సో అక్కడున్న లా ప్రకారము ఏ ఏరియాలో అయితే మీరు ఉన్నారో అదే ఏరియాలోనే పిల్లల్ని పంపించాలి. దట్స్ ద రూల్. సో అవతల ఉన్న వాళ్ళు రిజ్లాండ్ స్కూల్కి పంపించాలి, ఇవతల ఉన్న వాళ్ళు బ్యూఫోర్ట్ స్కూల్కి పంపించాలి. సో ఈ స్కూల్ మంచిది కనుక ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఈస్ వెరీ హై, ఇట్స్ ఇన్ డిమాండ్. మన దగ్గర కూడా లైక్ వి ఆల్సో సెల్ ద ల్యాండ్స్, వి ఆల్సో బై ద ల్యాండ్స్. మనం ఏమి చూసి ఆ భూమిలో అనుకుంటాము, మనకు ఏమి ఇంపార్టెంట్ ఏరియా. రైట్? ఓకే, విత్ దిస్ ఐ కంక్లూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. थैंक यू आरिफ भाई, बहुत शुक्रिया, आप बहुत इश्यूज उठाए